తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం బాంబుల మోతలతో దద్దరిల్లుతోంది. అతిపెద్ద ఆపరేషన్ కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టలను వలయంగా చుట్టుముట్టాయి. 5వ రోజైన శనివారం రాత్రి వరకు భారీ కాల్పులు, బాంబుల పేలుళ్ల శబ్దాలతో కర్రెగుట్టల అటవీ ప్రాంతాలు మరింత గంభీరంగా మారాయి. కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో భద్రతా బలగాలు నిరంతరాయంగా జల్లెడపడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారన్న ప్రచారం జరిగినా ఎలాంటి నిర్ధారణ కాలేదు. దండకారణ్యంలో భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. మావోయిస్టుల జాడ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ అడవిలో జల్లెడపడుతున్నాయి. దాదాపు 5,000 అడుగుల ఎత్తైన పర్వతం, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో బ్లాక్ హిల్స్ గా పేరొందిన కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సాయంత్రం కాగానే ఈ ప్రాంతంలో చీకటి పడుతుంది. కనీసం 5 అడుగుల దూరంలో మనిషి సైతం కనిపించని ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు అత్యంత సేఫ్ జోన్ గా ఎంచుకున్నారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తి మీద సాములా మారింది. మరోవైపు కీకారణ్యంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ప్రక్రియ దూకుడుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. మావోలకు కంచుకోటగా ఉన్న అబూజ్ మడ్ ను చిన్నాభిన్నం చేసిన తరహాలోనే ఈ ప్రాంతంలోనూ ఎఫ్ఓబి నెలకొల్పితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులను పూర్తిగా నిలవరించవచ్చన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు ఈ వ్యూహాత్మక ప్రణాళికకు మరింత పదును పెట్టినట్టు తెలుస్తోంది.